ప్రభుత్వ రంగం కొనసాగాలి. అలాగే ఈఎస్ఐ లేని కార్మికులు ఏదైతే ఎవరైతే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్కర్లు అయితే ఉన్నారో వాళ్ళకి అందరికీ యాజమాన్యమే వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రధాన ఏజెండాగా కరపత్రం వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ మనకి వైద్య సౌకర్యం కల్పించాలని ఒక యాజమాన్యమా అంటే వీళ్ళు కుట్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన యాజమాన్యం కానీ అనుసరిస్తుంది. అదే విధానాలకి ప్రైవేట్ ఫారం చేయాలి. ప్రైవేట్ వాడికి ఇస్తే మనకి ఎలక్షన్ వచ్చేటప్పుడు మనకి ఫండ్స్ ఇస్తాడు, రాజకీయంగా ఎలక్షన్లో పాల్గొంటాం, ఎలక్షన్లో మనం నెగ్గుతామని చెప్పేసి ఉద్దేశంతో కార్మిక వర్గానికి వైద్య సౌకర్యం తీసేసి కార్పొరేట్ శక్తులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాల విధానాలు ప్రధాన ఏజెండా. ఈరోజు మనం లాస్ట్ టైం 3 రోజుల పాటు 3 గేట్లు మనం ప్రతిరోజు ధర్నాలు చేస్తాం. అందుకని కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం సాధించిన హక్కు ఏదైతే ఉందో 1995లో పోరాటం సాధించిన హక్కునే ఈరోజు ఈ యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వాలు కానీ కాలు రాస్తున్నారు. ఎందుకని మన పోరాటం సాధించిన కాంట్రాక్ట్ మారినా కార్మికుడు కొనసాగే పద్ధతి అనేది మన పోరాటం సాధించిన హక్కుని ఈరోజు మన స్టీల్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత 750 పాసులు క్యాన్సిల్ చేసిపోయారు. మన డిపార్ట్మెంట్లోనే మనకు తెలియకుండా ఒక ఎంక్వైరీ జరిగింది. 60 మంది పాసులు క్యాన్సిల్ చేయడానికి యాజమాన్యం ఈరోజు హెచ్ఓడి టేబుల్ మీద ఫైల్ అయిన ఉంది. అందులో ఎవరు ఉన్నారో ఎవరి పేరు మనకు తెలియదు. మన డేటా మొత్తం హెచ్ఓడి ఆఫీసులోనే హెచ్ఓడి టేబుల్ మీద ఉంది. మన పోరాటం సాధించిన హక్కు మనం కోల్పోతామా? దాన్ని తిరుగుబాటు చేయవద్దా? పోరాడదా వద్దా? అలాగే ఈఎస్ఐ అలాగే కార్మికులు తొలగించి కుట్ర ఎన్జిఎస్లో పెరిగిన 1100 రూపాయలు ఈ విషయాలపైన మన రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ సీఎం గారు మాట్లాడతారు. ముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పటికే మీకు విషయం తెలియజేశారు. విషయం పట్ల మనం ఎక్కువగా సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ప్రతి నెల జీతం వస్తేనే కాంట్రాక్ట్ కార్మికులు బతకడం కష్టం. 3 నెలలు 4 నెలలు జీతాలు రాకపోతే ఎలా బతుకుతారు? ఎలా స్టీల్ ప్లాంట్ కోసం పనిచేయగలరు? ఈరోజు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ లేకుండా ఉత్పత్తి చేయటం అనేది సాధ్యం కాదు. కష్టమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అనేకమైనటువంటి క్లిష్టమైన పనులు ఈ రోజున కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కీలకమైన పనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి సరైన తిండి లేకపోతే ఎలా పనిచేస్తారు? మేము కోరేది ఒకటే, ప్రతి నెల సకాలంలో ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులకి మీరు జీతాలు చెల్లించండి. ఇది పెద్ద మొత్తం కాదు, మీరు చెల్లించే దాంట్లో ఇది చాలా తక్కువ మొత్తం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రతి నెల జీతం చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రెండో అంశం, మేనేజ్మెంట్ చెప్తుంది ఏమిటంటే ఈ రోజున మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది. ఒక 30% ఢిల్లీలో కూర్చున్న పెద్దలు ఆఫీసుల్లో కూర్చొని కాంట్రాక్ట్ కార్మికులు 30% తగ్గించమని చెప్పని వీళ్ళకి ఆర్డర్ వేశారట. వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. కొంతమంది అయితే అధికారులు, సార్ ఉన్న మనుషులతో మేము ఎక్కువ పని ఒత్తిడి ఉంది, మేము ఇంకా వీళ్ళని తగ్గిస్తే మరి మేము స్టీల్ ప్లాంట్ నడపలేమని చెప్పని కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. కొంతమంది అధికారులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరెవరు తీయాలో లిస్టులు కూడా తయారు చేసిన పరిస్థితి అనేది ఉంది. అందుకని మనం చెప్పదలుచుకున్నదంటే ఈ రోజున రాబోయే 3-4 సంవత్సరాల్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ 5,000 మంది రిటైర్డ్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి నెల 100 నుంచి 125 మంది వరకు రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతుంటే ఆ పని భారం ఎవరి మీద పడుతుంది అంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పర్మనెంట్ కార్మికులు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ పనిని కాంట్రాక్ట్ కార్మికులుగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో ఇంకా 5,000 మంది రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ పని అంతా ఎవరు చేయాలా? మేము మనుషులమే, యంత్రాలం కాదు. మాకు కూడా కొద్దిగా శక్తి ఉండాలి అని అంటే ఖచ్చితంగా మా శరీరానికి తగ్గ పని చేయగలం తప్ప మాకు ఎక్కువ పని చేయాలంటే సాధ్యపడదు. నిన్న ఒక అధికారితో మాట్లాడితే చెప్తున్నాడు, కన్వేయర్ మీద మెటీరియల్ అట రోజుకి కాంట్రాక్ట్ కార్మికుడు 3 టన్నులు తీయాలట. 3 టన్నులు ఎవరైనా తీయగలరా? సాధ్యమైనది 3 టన్నులు కాంట్రాక్ట్ కార్మికులు ఎంత చేయగలిగితే అంత చేస్తారు, మోస్తారు, చవాకులతోటి మెటీరియల్ తీస్తూ ఉంటారు. నేను ఆ అధికారికి ఒకటే చెప్పదలుచుకున్నా, బాబు నువ్వు మెటీరియల్ ఏమి తీయొద్దు, ఖాళీ చవాకుని అలాగే ఆడిచ్చు. మా వాళ్ళు బరువు మోసినంతసేపు నువ్వు ఖాళీ చవాకుని ఆడిచ్చు, ఖచ్చితంగా మేము ఎంత పని అయినా చేస్తామని చెప్పవచ్చు. ఖాళీ చవాకు ఆడించడం కాదు, ఫ్యాక్టరీ మీద కానీ లేదా కన్వేయర్లో టన్నల్లో కానీ మేము పనిచేస్తూ ఉంటే
నువ్వు నిలబడేలా చూడు చాలు. నువ్వు కనీసం మేము పనిచేసే దగ్గర నువ్వు నిలబడి కూడా ఉండలేవు. నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని ఇటువంటి నిర్ణయాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో ప్లాంట్ నడపడం సాధ్యం కాదు. కాబట్టి ఏదైతే 30% మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పని నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకోటి కీలకమైంది, మొన్నే మన కోకోన్ డిపార్ట్మెంట్లో ఒక యాక్సిడెంట్ అయింది సాంబయ్య అనే కుర్రాడికి. అలాగే RMHPలో ఒక కుర్రాడికి యాక్సిడెంట్ అయింది. ప్లాంట్ వ్యాప్తంగా మన పరిశ్రమే కొంచెం ప్రమాదాలతో కూడుకున్న పరిశ్రమ. ఈ ప్రమాదంలో ఒక సెమీ స్కిల్డ్ కార్మికులు కానీ స్కిల్డ్ కార్మికులకు కానీ దెబ్బ తగిలితే వైద్యం చేయించే పరిస్థితి ఈ రోజున లేదు. అలాగే పొరపాటును కానీ అతను చనిపోతే అతని కుటుంబానికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితి అలా ఉంటే దీనికి యాజమాన్యం చర్యలు తీసుకోవడం మానేసి వాళ్ళకి డబ్బులు మిగిలినాయి కదా అని ఆ డబ్బుల్ని వాళ్ళ జేబులో వేసుకునే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది దుర్మార్గం. ఖచ్చితంగా ESI నువ్వు ఎవరికైతే ఎలిజిబిలిటీ దాటిపోయిందో కేంద్ర ప్రభుత్వం వెంటనే సీలింగ్ పెంచి వీళ్ళందరికీ ESI సదుపాయం కల్పించాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, బాబు మాకు ఇక్కడ సెమీ స్కిల్డ్ కార్మికులకి స్కిల్డ్ కార్మికులకి ESI పరిమితి దాటిపోవడం వల్ల ESI వర్తించకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి మీరు కొద్దిగా సీలింగ్ పెంచమని అడగాల. వాళ్ళు అడగట్లా. మనమైతే లెటర్ల మీద లెటర్లు పెట్టాం. ఇక్కడికి వస్తే మినిస్టర్ని కలిసాం. కేంద్ర ESI ఆఫీస్కి డైరెక్టర్స్ కూడా మనం లెటర్లు పెట్టి ఈ సమస్య పరిష్కారం చేయమని అడుగుతూ ఉన్నాం. కానీ వాళ్ళకి మాత్రం మన మాట ఏమాత్రం కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు, మన మాట ఆలకించట్లేదు. మనం పోయినా పర్లేదు కానీ వాళ్ళు మాత్రం ఈ వైద్యం కల్పించే చర్యలు మాత్రం తీసుకునే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అయితే మన మేనేజ్మెంట్ ఏం చేయాలి? డబ్బులు మిగులుతున్నాయి వాళ్ళకి. ESI ఏదైతే యాజమాన్యం వాటా ఉందో ఆ యాజమాన్యం వాటాని ఇంకా కొంత వేసి అవసరమైతే మనం చెప్తున్నాం మా వాటా ఇప్పుడు దాకా మేము ఎలాగ ఇచ్చాం అలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డబ్బులు ఆ డబ్బులు కట్టి ఒక ఇన్సూరెన్స్ కట్టు, ఎవరన్నా చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటట్టు చూడు, అలాగే వైద్యం చేయించేటట్టు చూడని చెప్పని మన మేనేజ్మెంట్ని అడుగుతూ ఉంటే మన మేనేజ్మెంట్ మాకు ఈ డబ్బులు మిగిలిందే చాలన్నట్టు వీళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి అనేది లేదు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 డిమాండ్లు పరిష్కారం చేయమని చెప్పని మనం పోరాడుతూ ఉన్నాం. అయితే ఇంకో సమస్య కూడా ఉంది. ఆర్థికంగా పరిస్థితి బాగుంటే నేను చేయడానికి సిద్ధమని చెప్పని మేనేజ్మెంట్ చెప్తా ఉంది. ఆర్థికంగా పరిస్థితి బాగుపడాలంటే ఏం కావాలి? మనకు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి, నిర్వహణ కోసం నిధులు కావాలి. అయితే కొంతమంది అంటా ఉన్నారు ఏమని, పోరాడితే మన సమస్య పరిష్కారం అయిద్దా అని. మేము పోరాటం విరమించేస్తాం, ఇంట్లో కూర్చుంటాం, మా సమస్య మీరు పరిష్కారం చేస్తారా అని నేను అడుగుతున్నాను. వాళ్ళు పరిష్కారం చేయక కదా మనం పోరాడాల్సి వస్తుంది. మనకే పోరాటం అనేది సరదా కాదు. మన సరదా కోసం పోరాటం చేయట్లా, మన హక్కుల పరిష్కారం కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన హక్కుల పరిష్కారానికి ఖచ్చితంగా మన పోరాటమే మార్గం తప్ప వేరేది కాదు. అలా చెప్పేవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, బాబు మీరు పోరాడే వాళ్ళని పోరాడేవండి, లేకపోతే మీరు మెలకుండా కూర్చోండి, కానీ మమ్మల్ని చెడదీసే పని మాత్రం చేయకండి. మీరు ఎటు సమస్య పరిష్కారం చేయలేరు, మేము పరిష్కారం చేయమని పోరాడుతుంటే మాకెందుకు నువ్వు ఆటంకం పరచాలి? నువ్వెటు రావట్లేదు పోరాటంలోకి. కాబట్టి నేను చెప్పాల్సుకున్నా ఏంటంటే ఇప్పుడు సంక్షోభం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి. ఈ ఇబ్బందుల్లో ఎవరైతే పోట్లాడతారో ఎవరైతే అడుగుతారో వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప మన ఇళ్లలో కూర్చుంటే మాత్రం మనం బలి అయిపోతాం. కాబట్టి మనం బలి కాకూడదు అని అంటే, మన హక్కులైన మన జీవనమైన బలి కాకూడదు అని అంటే ఖచ్చితంగా మనం పోరాడి తీరాలి. ఆ పోరాటానికి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సిద్ధం అని చెప్పని మనందరం కూడా ఈ పోరాటాల్లో పాల్గొనడం ద్వారా తెలియజేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. అలాగే రేపు 13వ తారీఖున సాయంత్రం కోకో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే బయలుదేరండి. సాయంత్రం 4 నుంచి ర్యాలీగా ఇక్కడ బయలుదేరి స్టోర్ జంక్షన్ రండి. స్టోర్ జంక్షన్ నుంచి ర్యాలీగా మనం అడ్మిన్ బిల్డింగ్కి వెళ్దాం. చలో అడ్మిన్ కార్యక్రమానికి పిలిపించాం. మీరేమైనా మా సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే మాత్రం చలో అడ్మిన్లో ఎక్కువ మందిని మేము పాల్గొని మా సమస్యల పరిష్కారం కోసం మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా నీ అంత తేలుస్తామని చెప్పని చెప్పాల్సిన పరిస్థితి అనేది ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే చివరిగా ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక విన్నపం. సంతోషం మీరందరూ వచ్చారు, కానీ రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు బయట. వాళ్ళందరూ కూడా చెప్పండి, అరే బాబు ఇది
మన ప్రమాదంలోకి పడ్డా మనం ఖచ్చితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనందరం ఐక్యంగా పోరాడాలి. మీరందరూ కూడా ఈ పోరాటంలో భుజం కలపండి అని చెప్పని వాళ్ళందరూ కూడా ఈ పోరాటంలోకి రప్పించి మన పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా మన సమస్యల పరిష్కారానికి ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా కృషి చేయాలని చెప్పని వినపం చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మనం ఏమి గుంతం కోరికలు కోరట్లేదు, ఫస్ట్ అది గమనించండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒక అన్స్కిల్డ్ వర్కర్కి 26,000 రూపాయలు శాలరీ ఇవ్వాలని. మరి వాళ్ళకి ఏమన్నా మెడకాయ ఉండే మెడకాయ బుర్ర బుర్రలో కొంచెం గుర్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. వీళ్ళు అడుగుతుంది గుంతమ్మ కోరికలు కాదు, వీళ్ళు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలని అడగాలి. కానీ ఆ రోజు కూడా మనం అడుగుతున్న డిమాండ్ అది. కానీ ఈరోజు మనకు పెండింగ్ ఉన్న శాలరీ మనకు ఇమ్మంటాం టైంకి, కానీ అవి కూడా ఇవ్వట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఏసీలో కూర్చొని లక్షల రూపాయలు తింటున్నారు. ఈ రోజు వాళ్ళు తింటున్నారనే కారణం ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసుల కారణంగా కూడా వాళ్ళకి ఉంది. ఈరోజు మనం కష్టపడి శ్రమ చేసి ఈ స్టీల్ ప్లాంట్ని లాభాలు తీసుకు ప్రయాణిస్తుంది ఎవరంటే కాంట్రాక్ట్ కార్మికులు. కానీ ఈ ఏమి గమనించుకుంటా మనకు రావాల్సిన ప్రతి నెల శాలరీలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఏదైతే ఈఎస్ఐ లేని కార్మికులు ఉన్నారో వాళ్ళకు వైద్య సౌకర్యం కూడా మేనేజ్మెంట్ కల్పించవలసిన బాధ్యత ఉంది. దాన్ని కూడా వాళ్ళు మనం అడగకుండా ఆలోచన చేయాలి. కానీ అది ఆ విషయాన్ని కూడా మనం వాళ్ళు గుర్తు చేస్తున్నాం. ఎప్పటికైనా సరే వాళ్ళు ముద్ర పోతున్నారు, వాళ్ళు నిద్ర లేపి వాళ్ళు కూడా మన దాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మన మీద ఈ బాధ్యత ఉంది కాబట్టి 13వ తేదీన మన దమ్మెట్టి, మన ధైర్యం పెట్టి, మన శక్తి పెట్టి, మన ఐక్యత తెలియజేయవలసిన రోజు అది. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రాని కార్మికులకు కూడా మనందరం కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళు చైతన్యం చేసి 13వ తేదీ అడ్మిన్ బిల్డింగ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మనం అందరూ మాట్లాడుకున్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయాలనేసి హెచ్ఓడి గారికి లెటర్ ఇవ్వడానికి మన నాయకులు వెళ్తారు. కాబట్టి మీ యొక్క విలువైన టైం ఇక్కడికి వెచ్చించి వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తాం.